ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సో మరి సీజన్స్ థీమ్ లో నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ రాబోతున్నారు అండ్ ఏ సీజన్ తో రాబోతున్నారు? నేనే వస్తున్నాను నెక్స్ట్. వింటర్ తర్వాత అందరికి చాలా చలి పుడుతుందంట, సో కొంచెం వేడి పుట్టిద్దామని సమ్మర్ తో వస్తున్నా. ఎందుకు అంత గట్టిగా నవ్వారు? అసలు వర్షినికి సంబంధం లేని డైలాగ్ అది. వింటర్ తర్వాత కొంచెం చలి పుడుతుందంట, అందుకని అందరికి వేడి పుట్టిద్దామని వస్తున్నాను. మళ్ళీ అడుగుతా, అలా ఉండదు. మన సీజన్స్ థీమ్ లో నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ రాబోతున్నారు? నేనే వస్తున్నాను నెక్స్ట్. మేము సమ్మర్ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే వింటర్ అయిపోగానే అందరికి కొంచెం చలిగా ఉంటది కదా, అందుకని వాళ్ళందరికీ వేడి పుట్టించడానికి వర్షిని వస్తుంది. సో మరి సీజన్స్ థీమ్ లో సమ్మర్ థీమ్ తో మన ముందుకు పర్ఫామ్ చేయడానికి కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ వర్షిని. అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు కుమార్ని. ఎండాకాలం అంటేనే కింద మీద కాలిపోతుంటది కదా, అందుకే దుబాయ్ గుర్తొచ్చి దుబాయ్ వచ్చేసాను. ఇక్కడ మరి రాత్రి గుంటలు మామూలుగా ఉండరు. ఆటగాళ్ళకి మంచి ప్లేస్ ఇది, చూసేయండి. అమ్మాయి, ఈ ఫ్యాన్ తో మా ఆటగాళ్ళకి బాగా ఇసురు, గాలి రావాలి గట్టిగా. చూశారు కదా, ఆట ఎట్టుంది? సరే, మరి వచ్చే సమ్మర్లో మరిన్ని ఆటలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రపంచ యాత్రికుడు కుమార్. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్ర
సీజన్స్ థీమ్స్ లో మీరు చేసినటువంటి సీజన్ ఏంటి, దాని వెనకాల రీజన్ ఏంటి? అంటే ఇప్పుడే వింటర్ సీజన్ చేశారు కదా, అందరికి చలి పుడుతున్నట్టుంది, అందుకే మేము కొంచెం వేడి పుట్టిద్దామని సమ్మర్ సీజన్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకైతే వేడి పుట్టింది. అక్కడ చూసారా, థర్మామీటర్ ఉంటే దగ్గర పెట్టుకోండి ఒకసారి, వెళ్ళి ఆయన అతగాడు ఉన్నాడు కదా అందగాడు, ఆ అందగాడి టెంపరేచర్ చెక్ చేయాలి మీరు. మనం అందరికీ యూజ్ చేసిన దగ్గర ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అది పగిలిపోతుంది థర్మామీటర్ ఆ వేడికి. ఈ డాన్స్ చూసినంతసేపు నాకు ఫస్ట్ నేను అనౌన్స్ చేసినప్పుడు ఏదైతే తను చెప్పిందో నిజంగానే వేడి పుట్టించింది. నేను సుదర్శన్ వర్షిని వస్తున్నారంటే ఏదో ఒక సెటప్ ఉంటుంది అని చెప్పి వెయిట్ చేస్తుంటాం, అలాగే అనిపించింది. ఆసమ్ గైస్. ఎనీ ఒపీనియన్స్ సునంద? వర్షిని, బేసిక్ గా మీరు బెల్లి చేస్తారని నాకు బాగా తెలుసు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో. ఈ సాంగ్ లోని మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో మీ బ్యాక్గ్రౌండ్ గర్ల్స్ చేశారు కదా, చాలా నాన్ సింగ్ చేసేసారు. అక్కడి నుంచి డైవర్ట్ అయిపోయింది కళ్ళు ఆమె మీదకి. దాని తర్వాత ఏమైందో తెలియదు, మీ ఫేస్ బ్లాంక్ అయిపోయింది, ఎక్స్ప్రెషన్స్ కనిపించలేదు. నేను ఒక ఎక్స్పెక్టేషన్ లెవెల్ అనుకున్నా, వర్షిని చేస్తుంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది, అంటే ఒక్క లెవెల్ దిగారు అంతే. ఓవరాల్ గా బాగుంది కానీ అనుకున్న లెవెల్ వరకు నాకు అనిపించలేదు. థ్యాంక్ యూ సునంద. ఇంకా ఎనీ మోర్ ఒపీనియన్స్? నీ వరకు నువ్వు చాలా బాగా చేసావు వర్షిని. నీ పక్కన చేసిన డాన్సర్ ఎవరు? ఫ్రంట్ లైన్ అమ్మాయి, తను వస్తా మొత్తం సాంగ్ అంతా చూస్తా హడావిడిగా కొన్ని మర్చిపోయి హడావిడి చేసింది. మిగతా అంతా చాలా బాగుంది. అమ్మాయి ఒకటే, నీ వరకు చాలా బాగా చేసాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద జడ్జ్మెంట్. శేఖర్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్, నువ్వు వస్తేనే సాంగ్ లోకి ఒక సినిమా చూపిస్తావు, అదైతే క్లియర్ కట్ గా కనబడుతుంది. నాకు విజువల్ గా చాలా బాగా నచ్చింది. బిగినింగ్ ఆ కాస్ట్యూమ్ నువ్వు తీసుకున్న ఆ కలర్స్ గానీ, అది గానీ, ఆ లైటింగ్ ప్యాటర్న్, శాండ్ సెటప్, అంటే మన డీసెట్ లా లేదు, నిజంగా ఒకసారి అలాగా డిసెట్ కి వెళ్ళి వచ్చినట్టే ఉంది. చాలా బాగుంది, అదిరిపోయింది. వర్షిని, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, బాగా చేసే వర్షిని. డాన్సర్స్ లో సింక్ ఒకటి మిస్ అయింది. అమ్మాయి మొత్తం బ్లాంక్ ఉండాలని చూస్తుంది, చేస్తుంది. డాన్సర్స్ మీరు చేయటం వల్ల పాయింట్స్ కూడా తగ్గుతాయి అమ్మా, చూసి చేయండి. ఓకే, ఈసారి అది లేకుండా చూసుకోండి సుదర్శన్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు. మీరు వస్తేనే అందరికి తెలుసు ఆర్ట్ డిపార్ట్మెంట్ లో మీరు చాలా బ్యూటిఫుల్ సెట్ వేస్తారని. అన్ని చాలా బాగుంది, నాకు ఓవరాల్ గా కూడా చాలా నచ్చింది. మెయిన్ గా మూవీ సాంగ్ ఎలా సెటప్ చేయాలని ఇప్పుడు వచ్చేసింది అనుకుంటున్నా. ఐ ఫీల్ లైక్ యువర్ మూవీ కొరియోగ్రఫర్. వర్షిని ఆల్సో ఐ ఫీల్ షీ సో వర్సటైల్. రోజుకి మీ డిఫరెంట్ వర్జన్స్ చూపిస్తున్నారు. సో ఇట్స్ వెరీ నైస్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. సో జడ్జెస్, మీ సీక్రెట్ స్కోర్స్. Thank you so much, Varshini and Sudarshan Master.